పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రవేశించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పండుగలా సాగింది. వీసా కోడేరు వంతెన వద్ద నుండి బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సత్యనారాయణ ప్రారంభించారు. ఉండి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సారథ్యం పేరుతో, స్ఫూర్తి పేరుతో, చేరువ పేరుతో అనేక కార్యక్రమాల్ని చేపడుతూ కూటమి కార్యకర్తల్లో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతూ ఇవాళ అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ అదే సమయంలో కూటమి స్ఫూర్తిని కూడా ప్రజల్లోకి చేరువ చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం బుల్లెట్ గురించి విన్నాం, విమానం గురించి విన్నాం, 6 అడుగుల బుల్లెట్ గురించి కూడా విన్నాం. కానీ 6 అడుగుల విమానం గురించి, జెట్ విమానం గురించి మనం ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఇప్పుడు చూడండి, పైన ఉన్నారు, ఆయన పేరే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఢిల్లీలో చిన్న వయసులో ఢిల్లీలో తెలుగువాడి సత్తా ఎలా ఉంటుందో చూపిస్తున్న మన అందరి ప్రియతమ నాయకుడు బిహారీ వాజ్పేయి గారి గురించి అనేక మంది వక్తలు చెప్పారు. ఆయన ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తి దాత, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థానానికి చేరుకున్న అసామాన్య నాయకుడిగా మనం గుర్తించాల్సి ఉంది. మిత్రులారా, బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సారథ్యం పేరుతో, స్ఫూర్తి పేరుతో, చేరువ పేరుతో అనేక కార్యక్రమాల్ని చేపడుతూ కూటమి కార్యకర్తల్లో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతూ ఇవాళ అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ